బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ మధ్య ఆవిష్కృత అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఈ నెల 18న ఏపీ తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగనుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. కేబినెట్ లో ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు కూడా హాజరు కానున్నారు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే లోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కూడా వివిధ మార్గాలను కూడా అధికారులతో చర్చించారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతు రుణమాఫీ, అలాగే ఖరీఫ్ పంటల గురించి కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. ఈ రోజు కూడా మరొకసారి రేవంత్ రెడ్డి సమావేశం కావనున్నారు. సచివాలయంలో ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ దీప్తా. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పరిపాలనపై దృష్టి కేంద్రీకరించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి శనివారం నాడు 18వ తారీఖున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, రైతు రుణమాఫీ, ఈ అంశాలతో పాటుగా ఏదైతే ఏపీ ఇది విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే విభజన సమయంలో జరిగిన ఆస్తుల పంపకాల విషయం కావచ్చు, ఇప్పటికీ కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నిటిపై కూడా 18వ కేబినెట్ లో చర్చించనున్నారు. ఇప్పటికే నిన్న ఇటు వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలు, సివిల్ సప్లైస్, ధాన్యం సేకరణపై కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ కళ్ళల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది జరగకూడదని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిల్లర్లు తక్కువ ధరగా తీసుకోవడం, అదేవిధంగా కడత ఏదైతే తాల్ పేరుతో కోతలు విధించడం, ఇట్లా మిల్లర్లు ఇబ్బందులు గురి చేస్తున్నారని సీఎం దృష్టికి రావడంతో సీఎం సీరియస్ కూడా కావడం జరిగింది. అయితే ప్రధానంగా రైతు రుణమాఫీ మీద ఆయన క్లారిటీగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలియవచ్చు. దానికి సమకూర్చు ఆదాయ మార్గాలు దాదాపు 40,000 కోట్ల వరకు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని ఎట్లా సమకూరుస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు గతంలో 10 ఏళ్ళు సీఎం గా పనిచేసినట్టు కేసీఆర్ ఇది అసాధ్యం కాలేదు, ఇంత తక్కువ సమయంలో సమీకరణ అసాధ్యమని ఒకవైపు చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం క్లారిటీగా ఉన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చాం, ఖచ్చితంగా చేస్తాం, అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఇటు అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఖజానాకు డబ్బు సమకూర్చే శాఖలు, ఆ శాఖలతోటి వాళ్ళు ప్రత్యేకంగా సీఎం భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఆదాయం ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉంది, తర్వాత రిజిస్ట్రేషన్ స్టాంప్స్ సంబంధించినటువంటి ఈ శాఖలతో ఆయన ప్రముఖంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈ శాఖ ద్వారానే ఆదాయ మార్గాలు సమకూర్చుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవడానికి అవలంబించాల్సిన అంశాలపై ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇతర శాఖలు అదేవిధంగా రుణాలు, రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రుణమాఫీ చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను భావిస్తున్నాను. అందుకు సంబంధించి
బ్యాంకర్లు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో బ్యాంకర్లను కావచ్చు, ఇతర ఆర్థిక వనరులు సమకూర్చేందుకు కలిగిన సంస్థలు కావచ్చు, వీటన్నింటినీ ప్రభుత్వం యంత్రాంగం అధికారులు దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని కూడా ఇప్పటికే చర్చించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ కేబినెట్ లో కీలక అంశాలను చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు ధరణి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ధరణి కమిటీ 20 రోజులు భేటీ కావాల్సి ఉంది. కానీ ఎల్లుండి కేబినెట్ సమావేశం రోజుకి ధరణి కమిటీ సమావేశం కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అదే రోజు పొద్దున ఉదయం ధరణి కమిటీ సమావేశం కానుంది. తన అనంతరం కమిటీకి వచ్చిన ఏవైతే వినాయకులు ఉన్నాయో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అప్పట్లో రెవెన్యూకి సంబంధించి కూడా గవర్నమెంట్ సమస్యలు కూడా పరిశీలించడం జరిగింది. ఆ సమస్యలన్నీ ఇంకా పరిష్కారానికి పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ 15 రోజుల్లో పూర్తి చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏవైతే వాళ్ళ దృష్టికి వచ్చాయో ఇవన్నిటికీ కేబినెట్ కు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా ధరణి పోర్టల్ తీసేస్తాం, భూమాత పోర్టల్ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. రైతులకు ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పోర్టల్ ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ భూమాత పోర్టల్ కోసం ఎట్లాంటి తీసుకొచ్చారు, గత ధరణి పోర్టల్ ఏవైతే సమస్యలు ఉత్పన్నమయ్యాయో వాటి లేకుండా ఏమేమి అంశాలు ఇందులో పొందుపరిచారు, ఇవన్నీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మీద పూర్తి దృష్టి పెట్టారని చెప్పవచ్చు. అదేవిధంగా రాబోయే కేబినెట్ లో కీలక అంశాలపై చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అలాగే రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కూడా వివిధ మార్గాలను అధికారులతో చర్చించారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.